అందరికీ ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. లేదు మీ వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అదేందో ప్రాబ్లం చెప్పండి, నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తానంటే ఆ యువకుడు నవ్వి, డాక్టర్ గారు మీరు నన్ను గుర్తుపట్టలేదు. 16 సంవత్సరాల క్రితం విషయం ఇది, ఈరోజు విషయం కాదు. ఎన్ని సంవత్సరాల క్రితము? 16 సంవత్సరాల క్రితం విషయము. నేను లండన్లో ఉంటాను. నేను ఇక్కడికి, మా చెల్లె ఒకరు ఉంటారు ఇక్కడికి, ఆమెను చూడడానికి 16 సంవత్సరాల క్రితం వస్తే మీ హాస్పిటల్ ముందే నా కార్ టైర్ పంక్చర్ అయింది. మా డ్రైవర్ టైర్ తీసుకొని వెళ్ళాడు. ఎండాకాలము చాలా వేడిగా ఉండే, మీరు హాస్పిటల్ బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చో. స్వాగతం సుస్వాగతం. వాగీషాద్యా సువనసగ సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గదాననం. శృతి స్మృతి పురాణ. అధర్మం పెరుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి అధర్మానికి, ధర్మము అర్థము కామము మోక్షము ఇటువంటి విషయాలకు మన మాన్యులు టి జీవన్ రెడ్డి గారు వారి బృందమంతా రావడం మహా హర్షణీయం, ఆనందదాయకం. సార్ స్వాగతం సుస్వాగతం. ఓం తత్సత్. ఓం తత్సత్. బ్రహ్మశ్రీ పొగడే చంద్రశేఖర్ శర్మ వీరి పుత్రి కుమార్ శర్మ గారికి ఇవ్వడం జరిగింది. ఈ వేళ వారి జగదాచార్యులైన శ్రీకృష్ణ భగవాని పాదపద్మములకు అనేక నమస్కృతులు సమర్పిస్తూ నవాహ్నికంగా మహాభారత ప్రవచన యజ్ఞానికి విచ్చేసిన మాతలకు, భక్తులకు, అలాగే ఆర్టీఏ మెంబర్ రైతులు శ్రీమాన్ కమరాల పుష్పమాల సమర్పణ చేయవలసిందిగా మాల ప్రవేశించినటువంటి మాల లక్ష్మీనారాయణ, మాల రాజేశ్వర అలాగే ఎంతో మరి తెలుగు పరిగెత్తుంది జీవితం జీవితంలో ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఎంత ఉన్నత పొందినా కానీ మానవుని చివరికి కావాల్సింది ఆధ్యాత్మిక చింతన. మనం గుర్తించేది అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అని చెప్పడం తప్పదు. అటువంటి ఆధ్యాత్మిక భావనలు పట్టణానికి చేయడం ఎంతో సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఇక్కడి మా ఆధ్యాత్మిక బృందం వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాస్తవంగా మా లాంటి వారికి అర్థంగా ఈ అవకాశం లభిస్తుంది. వారు స్వయంగా దర్శనం చేసుకొని వారి ప్రవచనాలను ఏదైతుందో ప్రత్యక్షంగా వినే విధంగా మేము టీవీలలో ఏదైతుందో వారి ప్రవచనాలను ఎప్పుడు గమనిస్తుంటాం, ఎప్పుడు వింటుంటాం ఆధ్యాత్మికంగా. అటువంటిది వాళ్ళు ఏదైతుందో ప్రత్యక్షంగా వాళ్ళ వీళ్ళ విందుగా వినేటువంటి ఒక మరి సౌభాగ్యం అవకాశం లభించినందుకు
నిధులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి శాస్త్రి గారి చేతుల్లో మరి ఈ ప్రాంత పక్షాన నేను వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇస్తాను, ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. లేదు మీ వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అదేందో ప్రాబ్లం చెప్పండి, నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తానంటే ఆ యువకుడు నవ్వి, డాక్టర్ గారు మీరు నన్ను గుర్తుపట్టలేదు. 16 సంవత్సరాల క్రితం విషయం ఇది, ఈరోజు విషయం కాదు. ఎన్ని సంవత్సరాల క్రితము? 16 సంవత్సరాల క్రితం విషయము. నేను లండన్లో ఉంటాను. నేను ఇక్కడికి మా చెల్లె ఒకరు ఉంటారు ఇక్కడికి, ఆమెను చూడడానికి 16 సంవత్సరాల క్రితం వస్తే మీ హాస్పిటల్ ముందే నా కార్ టైర్ పంక్చర్ అయింది. మా డ్రైవర్ టైర్ తీసుకొని వెళ్ళాడు. ఎండాకాలము చాలా వేడిగా ఉండే, మీరు హాస్పిటల్ బయటకు వచ్చి నన్ను లోపల. అలాగే గౌరీ రామనారాయణ గారు, పీల శ్రీనివాస్ గారు, గూనె కుమార్ గారు, అశోక్ గారు, జిల్లా ప్రభాకర్ గారు, మార కైలాసం గారు, మార కైలాసం గారు, భాగాలు భోగాలు పెంచుతాయి. భోగాలకు కేరాపట్నస్ యోగం శాశ్వతత్వాన్ని ఇస్తుంది. అందుకే అన్నాచార్య గారు నానాటి బ్రతుకు నాటకము, పుట్టుటయు నిజము, పోగుటయు నిజము, నట్ట నడిమి ఇదంతా నాటకమే. ఇది సత్యం. అందుకే ధర్మరాజు చెప్తున్నాడు కదా, ఎంత గొప్ప మాటలు అంటే ఇది. భీష్ముడు చెబుతున్నాడు ఏమని, నాయన తత్రవాత నటేశాది రాజ్యం భాగ్యం అసాంప్రదాయం. యుధిష్ఠిరుడు ఎక్కడ ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది. యుధిష్ఠిరుడు ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు బాగుంటారు. ఒక్క మంచివాడు ధర్మంగా బతికితే వాడి వల్ల వాడి గ్రామం అంతా బాగుపడుతుంది. ఒక్క మంచివాడు ఒక ఊళ్ళో ఉంటే ఊరు బాగుపడితే, ప్రతి కుటుంబంలో ఒక మంచివాడు ఉంటే ఇక చెప్పండి ఎలా అవుతుంది? ఇంటికి ఒక్కడైనా ఉండాలి. ధర్మరాజు ఉన్న చోటు వర్షాలు పడతాయి, వేదఘోష ఉంటుంది. ధర్మరాజు ఉన్న రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. వాయువు అల్పపీడలా ఉండవు. వర్షాలు పడుతున్నాయి, ఏం పడుతున్నాయి? వర్షాలు సరిగ్గా పంటలు పోసే టయానికి వర్షం. ధాన్యం ఇంటికి తీసుకెళ్ళాలి, తడిసింది. ఏమిటి ఈ వైపరీత్యాలు? ఏమిటి ఈ ప్రకృతి యొక్క క్షోభ? ఏమిటి ఇదంతా? మానవుల హెచ్చరిక, మానవుల హెచ్చరిక. తినాలి అన్నప్పుడు కంచెలో ఉన్న అన్నం మీద మన్ను పడుతున్నదంటే అధర్మం పెరుగుతున్నట్టు లెక్క. అధర్మం పెరగడానికి ప్రకృతి మొక్కలలో ఆశ్రయిస్తుంది. తప్పు చేస్తున్నారు, జాగ్రత్త పడండి. తప్పు చేస్తున్నారు, జాగ్రత్త పడండి. సర్వ మానవ జీవనాలను సరిది చూసేది, సరిది చెప్పేది ప్రకృతి. అల్పపీడనం వచ్చింది, వాయుపీడనం వచ్చింది, ఋతుపవనాలు సరిగ్గా రావట్లే, వర్షాకాలం వర్షాలు పడట్లే, చలికాలం పొద్దున చలి పెడుతోంది, మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వర్షం పడుతోంది. ఒకే రోజు 3 కాలాలు చూపిస్తున్నది. అంటే ఏదో జరుగుతోంది. ఇంకా మించితే ఏమవుతుంది? భూమి కదులుతుంది, భూకంపం. ఇంకా కదిలితే ఏమవుతుంది? సముద్రం తీగలు దాటనంత వరకు నియమం. సముద్రం తీగలు దాటదు. ఎందుకంటే సముద్రానికి ఒక నియమం ఉంటుంది.
తీరం దాటకూడదు. కానీ ఆ సముద్రమే గనక తీరం దాటితే దాన్ని ఏమంటారు? సునామీ అంటారు. తీరం దాటితే సునామీ, భూమి కదిలితే రిక్టర్ స్కేల్ మీద విలయ తాండవం. పంచభూతాలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాయి. అందుకే భూమిని నమ్ముకోండి, అమ్మాలండి, నమ్మండి, గాలిని నమ్మండి, నీరును నమ్మండి. భాగవతంలో ఒక చోట రాస్తారు, కలికాలం యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, ఎక్కడైతే నీళ్లు అమ్మటం మొదలు పెట్టారో, గాలి అమ్మటం మొదలు పెట్టారో, అప్పుడు కలి యొక్క వికృత రూపం వచ్చినట్టే. దాదాపు ఈ గంగలో కూర్చొని ఇప్పుడు మేము కింగ్లీ మాటలు అవ్వాలి. గంగోడు కూర్చొని ఆ చిన్నతనంలో 94, 93లో ఈ సంక్రాంతి వస్తే మంచి చకినాలు తీసుకొని మంచి అద్భుతమైనటువంటి రేణమని వస్తే ఇంట్లో ఫ్యానా అన్నా, ఫ్యాన్ కూడా లేపాయి. హాయిగా నువ్వ మంచం మీద పడుకుంటే ఎంత కమ్మడి నిద్ర. పరుపు మీద పడుకున్నప్పుడు పైన ఓ 40,000 రూపాయల ఒక అద్భుతమైనటువంటి క్యారియర్ వేసి ఇవన్నీ పెట్టుకొని వీడు గుడ్ల గుప్పలాగా కళ్ళు దగ్గర కూర్చుంటాడు. భయం ఉండదు, గోసంపద పుష్కలంగా ఉంటుంది. తస్మాత్ తత్ర నివాసంతు చన్నం యత్నేద ధీమతః గతించ పరమాం తత్ర నోత్సగే వక్తు మన్యత. ఈ డిపార్ట్మెంట్ చాలా గమ్మత్తైన డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను కూడా ఇంటెలిజెంట్ గా వాడుతున్నటువంటి ప్రభుత్వాలు. నిజానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఈ దుర్యోధనుడికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి వెంటనే ఒక సమాచారం ఇస్తారు, స్వామి ఇప్పుడే మాకు ఒక కిస్తాన్. ఎక్కడ? జగద్గురువులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, పదవాక్య ప్రమాణ పారావార పారీనులు, యమనియమాది అష్టాంగ యోగ నిరతులు, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, అస్మద్ గురు చరణ అరవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ నమో నమః. ధ్యానం అందరూ చెప్పండి. ప్రశాంత చిత్తంతో, ప్రమోద చిత్తంతో, పరిపూర్ణ భక్తితో సర్వము మరచిపోయి ఆ పరంధాముడి ధ్యానాన్ని చేసి భారతంలో అడుగు పెడతాం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతం దేవో కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ వెంకటేశ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ తీసుకుపోవడానికి నిర్వాహకుల పక్షాన మరియు ఇంకా విషయాలను తెలపడానికి శ్రీ పాంపాటి రవీంద్ర గారు కూడా వేదికపై వచ్చి కార్యక్రమం చెప్పాలని ఈరోజు ప్రత్యేకమైన రోజు 8వ రోజు మహాభారత ప్రవచనము వినడంలో వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలి. జగద్గురువులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు పదవాక్య ప్రమాణ పారావార పారీనులు యమనియమాది అష్టాంగ యోగ నిరతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణ అరవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ నమో నమః. ధ్యానం అందరూ చెప్పండి. ప్రశాంత చిత్తంతో, ప్రమోద చిత్తంతో, పరిపూర్ణ భక్తితో సర్వము మరచిపోయి ఆ పరంధాముడి ధ్యానాన్ని చేసి భారతంలో అడుగు పెడతాం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతం దేవో కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ వెంకటేశ చరణౌ శరణౌ ప్రపద్యే. విశ్వేశం మాధవం దుంధిం దండపాణించ భైరవం